ఎగ్జామ్ టైంలో అందరూ ఒకే ఆన్సర్ కాపీ కొడితే టీచర్లు ఇలా అంటారు కదా, మక్కి టు మక్కి దించేశారా అని. కానీ అసలు ఈ పదం ఎలా వచ్చిందో మీకు తెలుసా? మక్కి అంటే ఈగ. మక్కి టు మక్కి అంటే ఉన్నది ఉన్నట్టుగా రాయడం అని అర్థం. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఎప్పుడో ఒక తహసీల్దార్ ఆఫీస్లో భూ వివరాల రికార్డు పాత పడిపోయింది. కొత్త రైటర్కి ఆ రికార్డులను కొత్త పుస్తకంలో యథాతథంగా రాయమని ఆదేశం ఇచ్చారు. అతను తన పనిని మొదలు పెట్టాడు. పేజీ పేజీగా రాస్తూ వెళ్తుండగా ఒక పేజీలో చనిపోయిన ఈగ కనిపించింది. అయితే రైటర్ గారు అనుకున్నారు, అయ్యగారు ఉన్నది ఉన్నట్లుగా రాయమన్నారు, ఈగ లేకుంటే పాత రికార్డు లాగే కనిపించదు, ఏం చేయాలి? అంతే, బయటకు వెళ్ళి ఒక ఈగను పట్టుకొని చంపి పుస్తకంలో అదే చోట అతికించాడు. అది చూసిన అధికారి షాక్ అయిపోయాడు. అబ్బా, మక్కీకి మక్కీ బీడాల్ దియా, అంటే ఈగ ఉంటే ఈగను కూడా నకిలీగా అంటించేశావా అని అన్నాడు. అప్పటి నుంచే మక్కీ టు మక్కీ అనే పదం అచ్చం ఉన్నదే కాపీ కొట్టడం అనే అర్థంలో వాడుకలోకి వచ్చింది.